హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచంలో లోతైన సరస్సు. ఆన్సర్ బైకాల్ సరస్సు. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన ప్రపంచంలో కనుక చూసినట్లయితే లోతైన సరస్సు ఏంటంటే బైకాల్ సరస్సు. నెక్స్ట్, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ గురుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అత్యధికంగా అంటే ఎక్కువగా ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహము గురుడు. నెక్స్ట్, సరిగా జతపరచని దానిని గుర్తించుము. ఆన్సర్ ఉత్తర అమెరికా అకాన్ కాగ్వా. ఇక్కడండి ఉత్తర అమెరికా అకాన్ కాగ్వా. నెక్స్ట్, ఎర్రచందనం మన రాష్ట్రంలో ఏ జిల్లాలో దొరకదు? ఆన్సర్ కర్నూల్. అంటే ఎర్రచందనం కనుక చూసినట్లయితే మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో దొరకదు. నెక్స్ట్ క్వశ్చన్, తౌల్ చైర్ దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ భారజల యంత్రాంగము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తౌల్ చైర్ అనేది భారజల యంత్రాంగానికి ప్రసిద్ధి. నెక్స్ట్, అత్యంత బరువైన గ్రహము. ఆన్సర్ బుధుడు. అంటే బుధుడు కనుక చూసినట్లయితే అత్యంత బరువైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో ఆర్యభట్ట తొలి ఉపగ్రహము అది ఎప్పుడు ప్రయాణించింది? అంటే మన ఇండియాలో కనుక చూసినట్లయితే ఆర్యభట్ట అనేది తొలి ఉపగ్రహం అండి. అది 1975లో ప్రయాణించడం జరిగింది. అంటే 1975లో ఆర్యభట్ట తొలి ఉపగ్రహం అండి. అయితే 1975లో ప్రయాణించడం జరిగింది. నెక్స్ట్, ఓజోన్ పొరకు నష్టం కలిగించేది? ఆన్సర్ క్లోరోఫ్లోరో కార్బన్లు. అంటే కార్బన్లు కనుక చూసినట్లయితే ఓజోన్ పొరకు నష్టం కలిగించడం జరుగుతుంది. వేటి ద్వారా అండి? క్లోరోఫ్లోరో కార్బన్ల ద్వారా ఓజోన్ పొరకు నష్టం కలగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇంగ్లీష్ వారు మొదట భారతదేశం నుండి ఏ వస్తువుతో వ్యాపారం చేశారు? ఆన్సర్ ఇండిగో. అంటే మన ఇంగ్లీష్ వారు కనుక చూసినట్లయితే ఫస్ట్ టైం మన భారతదేశం నుండి ఇండిగో అనే వస్తువుతో వ్యాపారం చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలోని జిల్లాల సంఖ్య. ఆన్సర్ 640. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే జిల్లాలు కనుక చూసినట్లయితే 640 జిల్లాలు కలవు. నెక్స్ట్, రాష్ట్ర ఆగంతుక నిధి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? ఆన్సర్ గవర్నర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే రాష్ట్రంలో ఆగంతుక నిధి అనేది గవర్నర్ ఆధ్వర్యంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, వాయువ్య భారతదేశానికి చెందిన మొట్టమొదటి విదేశీ పాలకులు ఎవరు? ఆన్సర్ ఇండో గ్రీకులు. అంటే వాయువ్య భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి విదేశీ పాలకులు ఎవరంటే ఇండో గ్రీకులని చెప్పవచ్చును. నెక్స్ట్, భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ పాహియాన్. అంటే మొదటి చైనా యాత్రికుడు కనుక చూసినట్లయితే పాహియాన్ అని చెప్పవచ్చును. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో భూమి కోత అత్యంత విషమ స్థితిలో ఉన్నది? ఆన్సర్ తమిళనాడు. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే భూమి కోత అనేది తమిళనాడులో అత్యంత విషమ స్థితిలో ఉండడం అత్యంత విషమ స్థితిలో ఉన్నదని చెప్పవచ్చును. ఏంటండి అది? భూమి కోత. నెక్స్ట్, పాక్ జలసంధి ఏ రెండు దేశాల మధ్య ఉన్నది? ఆన్సర్ ఇండియా శ్రీలంక.
అంటే పాక్ జలసంధి కనుక చూసినట్లయితే ఇండియా శ్రీలంక 2 దేశాల మధ్య కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ కెనాల్ను ఏ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత పొడవు గల రహదారులు ఉన్న రాష్ట్రము? ఆన్సర్ మహారాష్ట్ర. ఇందిరాగాంధీ కెనాల్ను ఏ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు? ఆన్సర్ రాజస్థాన్. అంటే ఇందిరాగాంధీ కెనాల్ని కనుక చూసినట్లయితే రాజస్థాన్ ప్రాంతంలో నీటిపారుదల సౌకర్యం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత పొడవు గల రహదారులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అత్యంత పొడవు గల రహదారులు కనుక చూసినట్లయితే మహారాష్ట్రలో కలవు. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లోని లూ పవనము? ఆన్సర్ వేడి దుమ్ముతో కూడిన పవనము. అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పవనం కనుక చూసినట్లయితే వేడి దుమ్ముతో కూడినటువంటి పవనాలు కలవు. నెక్స్ట్, తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం ఏది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. అంటే తిరోగమన నైరుతి ఋతుపవనాల ప్రభావానికి లోను కానటువంటి రాష్ట్రము పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, కేంద్రంలో పర్యావరణ శాఖ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ 1980. అంటే కేంద్రంలో కనుక చూసినట్లయితే పర్యావరణ శాఖ 1980లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సముద్రాల లోతును ఏ ప్రమాణంలో కొలుస్తారు? ఆన్సర్ ఫాథమ్స్. అంటే సముద్రాల లోతును కనుక చూసినట్లయితే ఫాథమ్స్ ప్రమాణంలో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే అతిపెద్ద పరిశ్రమ కనుక చూసినట్లయితే వస్త్ర పరిశ్రమ. అంటే మన భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ అంటే వస్త్ర పరిశ్రమ అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది భారత భౌగోళిక ప్రాంతంలో పీఠభూమి కానిది ఏది? ఆన్సర్ కొంకన్. అంటే భారత భౌగోళిక ప్రాంతంలో కనుక చూసినట్లయితే పీఠభూమి కానిది ఏది అని అంటే కొంకన్. నెక్స్ట్, వేదికల వ్యవసాయ పద్ధతి ఎక్కడ కనిపిస్తుంది? ఆన్సర్ పర్వత ప్రాంతాలు. అంటే వేదికల వ్యవసాయ పద్ధతి అనేది పర్వత ప్రాంతాలలో కలదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది? ఆన్సర్ జార్ఖండ్ రాంచీ. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ రాయపూర్. అంటే ఈ క్రింది వాటిలో సరిగా జతపరచనిది ఏది అని అంటే జార్ఖండ్ రాంచీ. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ రాయపూర్. నెక్స్ట్, అంటే ఇక్కడ ఉత్తరాంచల్ డెహ్రాడూన్ మిజోరాం కోహిమా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఏది? అంటే ఇక్కడ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఏది అని అంటే ఢిల్లీలో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనేది ఢిల్లీలో కలదు. నెక్స్ట్, 38వ అక్షాంశ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది? ఆన్సర్ ఉత్తర కొరియా దక్షిణ కొరియా. అంటే 38వ అక్షాంశ రేఖ అనేది ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య దేశాల మధ్య సరిహద్దుగా ఉంది. నెక్స్ట్, థార్ ఎడారిలో ప్రవహించే ప్రధాన నది ఏది? ఆన్సర్ వాణి నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే థార్ ఎడారిలో ప్రవహించే ప్రధాన నది ఏది అని అంటే వాణి నది. నెక్స్ట్, పాలరాయి ఏ రకమైన శిల? ఆన్సర్ రూపాంతర శిల. అంటే పాలరాయి అనేది రూపాంతర శిల అని ఇక్కడ చెప్పడమైంది. నెక్స్ట్, సముద్ర జలాల మీద సూర్యుని పోటుపాటుల ఉత్పాదక శక్తి ఎన్ని రెట్లు? ఆన్సర్ 4. నెక్స్ట్,
శిలాజాలను గురించి ఏ శాస్త్రము తెలియజేస్తుంది? ఆన్సర్ పేలియంటాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే శిలాజాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వేలియంటాలజీ అని అంటారు. నెక్స్ట్, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ప్రధాన కార్యాలయం అనేది హైదరాబాద్లో కలదు. నెక్స్ట్, ప్రపంచంలో ఏ దేశము వేరుశెనగకు అధికంగా ఉత్పత్తి చేస్తున్నది? అంటే మన ప్రపంచంలో వేరుశెనగను అధికంగా ఉత్పత్తి చేయ దేశం ఏంటి అని అంటే భారతదేశము అధికంగా ఉత్పత్తి చేయను. నెక్స్ట్, భారతదేశంలో ప్రారంభమైన మొట్టమొదటి బంగారు గని ఏది? ఆన్సర్ గాండా గోల్డ్ ఫైన్స్. అంటే ఇక్కడ మన భారతదేశంలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి బంగారు గని ఏది అని అంటే గాండాగ్ గోల్డ్ ఫైన్స్. నెక్స్ట్, భారతదేశంలో ఇక్కడ ట్రైబల్ విశ్వవిద్యాలయము ప్రారంభమైంది? ఆన్సర్ అమర్కంటక్. నెక్స్ట్, గారో తెగవారు ఎక్కడ విస్తరించి ఉన్నారు? ఆన్సర్ మేఘాలయ. అంటే గారో తెగవారు కనుక చూసినట్లయితే మేఘాలయాలలో విస్తరించి ఉండడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో జనుమును అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఇది? ఆన్సర్ బంగ్లాదేశ్. అంటే జనుమును అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఇది అని అంటే బంగ్లాదేశ్ అండి. అయితే బంగ్లాదేశ్లో జనుమును అధికంగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఉత్తర దశ వైపు ప్రవహించే గంగా నది ఉపనది ఏది? ఆన్సర్ సోన్. అంటే ఉత్తర దశ వైపు ప్రవహించే గంగా నది ఉపనది ఏది అని అంటే సోన్ అని చెప్పేసి చెప్పడమైంది. నెక్స్ట్, ఏ రాష్ట్రం ద్వారా కర్కాటక రేఖ పోతుంది? ఆన్సర్ బీహార్. అంటే బీహార్ రాష్ట్రం ద్వారా కర్కాటక రేఖ అనేది పోవడం జరుగుతుంది. నెక్స్ట్, హిమాలయ పర్వతాలలో శిలలు ప్రధానంగా ఏవి? ఆన్సర్ అవక్షేప శిలలు. అంటే హిమాలయ పర్వతాల్లో కనుక చూసినట్లయితే శిలలు అనేవి అవక్షేప శిలలు అంటే శిలలో ఉండేటటువంటివి ప్రధానంగా అవక్షేప శిలలు అని చెప్పవచ్చును. నెక్స్ట్, శీతాకాలంలో వాయువ్య భారతదేశంలో వర్షాలు కురవడానికి కారణం ఏంటి? ఆన్సర్ పశ్చిమ కల్లోలాలు. అంటే శీతాకాలంలో వాయువ్య భారతదేశంలో వర్షాలు కురవడానికి కారణం ఏంటి అంటే పశ్చిమ కల్లోల కారణంగా వర్షాలు అనేది కురవడం జరుగుతుంది. నెక్స్ట్, పూడిక సమస్యను ఎదుర్కొంటున్న ఓడరేవు ఏది? ఆన్సర్ కలకత్తా ఓడరేవు. అంటే పూడిక సమస్యను ఎదుర్కొంటున్నటువంటి ఓడరేవు ఏంటి అని అంటే కలకత్తా ఓడరేవు. నెక్స్ట్, ఈ క్రింది నదులలో పశ్చిమ దిక్కు ప్రవహించే నది ఏది? ఆన్సర్ శరావతి. నెక్స్ట్, రోడ్ల సాంద్రతలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. అంటే రోడ్ల సాంద్రతలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రము కేరళ. నెక్స్ట్, ఓబ్రా అనేది ఒక ఆన్సర్ థర్మల్ పవర్ కేంద్రము. అంటే ఓబ్రా అనేది థర్మల్ పవర్ కేంద్రం అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, అణు విద్యుత్ కేంద్రాల్లో ప్రధానంగా స్వదేశీ పరిజ్ఞానమును ఉపయోగించిన ప్రయాణ కేంద్రము ఏది? ఆన్సర్ కల్పకము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే స్వదేశీ పరిజ్ఞానమును ఉపయోగించినటువంటి ప్రయాణ కేంద్రం ఏంటి అంటే కల్పకము. నెక్స్ట్, గాంధార శిల్పము ఏ శిల్పకళ మిశ్రమము? ఆన్సర్ గ్రీక్ భారతీయ. అంటే గాంధార శిల్పం అనేది గ్రీక్ భారతీయ శిల్పకళ మిశ్రమం అని చెప్పవచ్చును. నెక్స్ట్, సిక్తన్ వాసల్కు చెందిన చిత్రలేఖనాలు ఏ ప్రాంత సమీపంలో ఉన్నాయి? ఆన్సర్ పుడుక్కోట. అంటే సిత్తన్ వాసల్కు చెందినటువంటి చిత్రలేఖనాలు చూసినట్లయితే పుడుక్కోట ప్రాంత సమీపంలో కలవు. నెక్స్ట్, తువాలు అనే ద్వీపము ఏ సముద్రంలో ఉంది?
ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రము. అంటే ఇక్కడ తువాలు అనే ద్వీపం కనుక చూసినట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో కలదు. నెక్స్ట్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని శుక్రుడిని పిలవడం జరుగుతుంది. అంటే శుక్ర గ్రహాన్ని పిలవడం జరుగుతుంది. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారంటే శుక్రుడిని పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.